హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మల్లె పువ్వులు కోస్తున్నాను. ఈ మల్లె పువ్వులు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ పువ్వులు బాగా పూయాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఫిష్ వాష్ చేసినప్పుడు ఆ వాటర్ని గనక మనం ఈ మొక్కకి వేసామంటే పువ్వులు బాగా వస్తాయి. ఇంకా ఆ పువ్వుల స్మెల్ కూడా బాగా వస్తాయి. రైస్ వాటర్ని కూడా వేస్తే చాలా మంచిది. ఈ పువ్వులు వచ్చే సీజన్ కంటే ముందే మనం ఆకు మొత్తం తీసివేస్తే మంచిగా పువ్వులు వస్తాయి. ఈ మల్లె పువ్వుల వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ జాస్మిన్ టీ గనుక తాగాము అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇంకా నైట్ నిద్ర రాకుండా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కనుక ఈ పువ్వులు పక్కన పెట్టుకొని పడుకుంటే మంచి డీప్ స్లీప్ వస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే కనకాంబరాలు కోస్తున్నాను. ఇవి కూడా మొక్కలు చిన్నగా ఉంటాయి కానీ పువ్వులు ఎక్కువగా వస్తాయి. ఈ పువ్వులు కూడా ఎక్కువగా రావాలి అంటే ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలి కొమ్మలు. ఇవి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ కనుక చేస్తూ ఉంటే కొత్తగా పువ్వులు మంచిగా వస్తాయి. ఇవి ఎక్కువగా రావాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. వర్షాకాలంలో కుండీలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తెగుళ్ళు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ మొక్కకి నీరు కూడా ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ నీళ్లు పోసామంటే హైట్ పెరుగుతాయి కానీ పువ్వులు తక్కువగా వస్తాయి. ఎండిపోయిన కాడలను ఎప్పటికప్పుడు తీసేయాలి. ఇలా చేయడం వల్ల కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు ఎక్కువగా వస్తాయి. వీటికి కూడా రైస్ వాటర్, ఇంకా అరటిపండు తొక్కలు వేయొచ్చు. వీటికి మంత్లీ వన్స్ పశువుల ఎరువు, వర్మి కంపోస్టు మొక్కల మొదట్లో వేయాలి. బియ్యం కడిగిన వాటరు అలా ఎప్పటికప్పుడు వేస్తూ ఉండాలి. ఇంకా పప్పులు కడిగిన మినపప్పు, కందిపప్పు ఇలాంటివి కడిగిన వాటర్ వేస్తూ ఉంటే చాలా మంచిది కనకాంబరం మొక్కలకి. మొక్క పొడవుగా కాకుండా గుబురుగా పెరగాలి అంటే పై కొమ్మలను అక్కడికక్కడ తుంచుతూ ఉంటే బాగుంటుంది. ఇది దవనం మొక్క. ఇది స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది కనుక పువ్వులతో వేసి కలిపి కడితే చాలా బాగుంటుంది. ఇది కూడా కట్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి పువ్వు స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా పెరగదు, అంతే ఆగిపోతుంది. ఈ మొక్కని కుండీలో నాటుకునేటప్పుడు మట్టితో పాటు కొంచెం ఇసుకను కూడా వేసి నాటితే చాలా బాగుంటుంది. ఈ మొక్కకి డైలీ 5 to 6 hours ఎండ అవసరం. దానికి కావలసినంత ఎండ తగిలితేనే ముదురు రంగుతో మంచి వాసనతో కలిగి ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, మల్లె పువ్వులు ఎంత కావాలంటే ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్